హాయ్ సార్. హలో సార్, చాలామంది కస్టమర్స్కి సిల్వర్ ఎందుకు బ్లాక్ అవుతుంది అనే చిన్న డౌట్ ఉంది సార్. దానికి మీరు సొల్యూషన్ ఏం చెప్తారు సార్? ఓకే, ఇప్పుడు అంటే సిల్వర్ యాక్చువల్లీ వెన్ ఎక్స్పోజ్ టు ఎయిర్ అది బ్లాక్ పడుద్ది. అది సిల్వర్ నేచర్లోనే ఉంటుంది. అది ఏంటంటే ఇప్పుడు సిల్వర్ బ్లాక్ పడుతుంది అంతే, మంచి ప్యూరిటీ కాదు, లేకపోతే 92.5 ప్యూరిటీ కాదని అలాంటివి ఉండదు. ఇప్పుడు మా దగ్గర ఉండే వస్తువులు కూడా కొన్ని ఇప్పుడు మేము కవర్ లేకుండా పెడితే కనుక ఖచ్చితంగా బ్లాక్ పడతాయి. మీకు కావాలంటే ఒకటి చూపిస్తాను చూడండి, ఇది చూసుకోవచ్చు మీరు. ఇది నా దగ్గర ఉండే వస్తువు. ఇదేంటంటే మేము కవర్ సరిగా పెట్టుకోవాలా. సో మీరు చూసుకోవచ్చు ఇది ఎలా బ్లాక్ పడిపోయింది. ఇది ఇక్కడ మొత్తం బాగానే ఉంది, ఎందుకంటే ఇక్కడ కవర్ ఉండేది. సో ఇక్కడ కవర్ లేదు, ఇక్కడ కవర్ లేదు. సో మీరు చూసుకోవచ్చు ఎంత బ్లాక్ పడిపోయింది. అంటే బ్లాక్ పడితే కనుక సిల్వర్ మంచిది కాదని, అది టోటలీ రాంగ్ కాన్సెప్ట్. అది ఓకే సార్. ఇది యాక్చువల్లీ ఎలా ఉంటుందంటే ఇప్పుడు మనకి సిల్వర్ నేచర్ అంతే అది. సో మనం ఏంటంటే ఇప్పుడు రెగ్యులర్ యూజ్ చేస్తే కనుక మీరు రెగ్యులర్గా క్లీన్ చేసుకుంటారు. సో ఏంటంటే మీకు అప్పుడు నల్లపడదు. ఇన్ కేస్ కనుక మీరు యూజ్ చేయకపోతే కనుక మేము ఇప్పుడు ఎలా పాలిథిన్ కవర్లో పెడతాం. మీరు చూసుకోవచ్చు మా దగ్గర ప్రతి వస్తువు ఏంటంటే పాలిథిన్ కవర్స్లో ప్యాక్ చేసి ఉంటాయి. దానికోసం మేము కవర్స్లో ఉంచుతాం. అది లేకపోతే మేమైనా ఓపెన్గా పెట్టుకోవచ్చుగా, మేము అలా పెట్టుకోము. ఓకే సార్, మనం అంటే కవర్స్లో పెట్టేస్తాం. కస్టమర్కి ఎట్లా మీరు దానికోసం చెప్తారు సార్? అంటే ఇప్పుడు మన కస్టమర్స్కి ఏంటంటే ఇప్పుడు మీరు పాలిథిన్ కవర్స్ ఎక్స్ట్రా ఉంచి ఆ పాలిథిన్ కవర్ అయినా స్టోర్ చేసుకోవచ్చు యూజ్ చేసినాక. లేకపోతే మన క్లీనింగ్ ఏంటంటే కోల్గేట్ పౌడర్తో మీరు క్లీన్ చేసుకోవచ్చు. కోల్గేట్ పౌడర్ ఇస్ ఏ ఆయుర్వేదిక్ ప్రోడక్ట్. అదేంటంటే మీకు దానివల్ల మీకు ఏదైనా హామ్ కానీ లేకపోతే ఏదైనా ప్రోడక్ట్ పాడవడం కానీ ఏదైనా జరగదు. ప్లస్ మీకు ఇప్పుడు బ్లాక్ పడుతుంది సిల్వర్, అది నేచర్లో ఉంది. సో అందుకని మీరు చూసుకో ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ వెబ్సైట్స్లో కానీ చాలామంది ఏంటంటే సిల్వర్ క్లీనింగ్ ప్రోడక్ట్స్ అయితే అమ్ముతున్నారు. అది అమ్మే దానికోసం, ఎందుకంటే ఆ మంచి క్వాలిటీ, ఎంత మంచి క్వాలిటీ సిల్వర్ ఉంటుందో అంత త్వరగా నల్లపడుద్ది అది. సో ఇప్పుడు నా కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు మనకి ఫుడ్ సామాన్ వచ్చేసరికి దానికైనా లేకర్ పాలిష్ చేసుకోవచ్చు. ఒక పాలిష్ వస్తుంది లేకర్ పాలిష్, అది మేమైనా వేస్తాం మీకు. కానీ ఏంటంటే దానికి వాటర్ తగలకూడదు. ఆ లేకర్ పాలిష్ వేస్తే కనుక మీకు ఇంకా 2-3 ఇయర్స్ వరకు అయితే నల్లపడదు. కానీ ఇప్పుడు తినే వస్తువులకి ఇప్పుడు డిన్నర్ సెట్ అయినా, కంచాలైనా, గ్లాసులు అయినా అవి మీరు రెగ్యులర్గా యూజ్ చేస్తే కనుక మీరు క్లీన్ చేసుకుంటారు కాబట్టి నల్లపడదు. ఇన్ కేస్ మీరు యూజ్ చేయకపోతే కనుక ఒక టైట్ కవర్లో అయినా స్టోర్ చేసుకున్నది. అంటే ఏదైనా ఎక్స్పోజ్ టు ఎయిర్ సిల్వర్ క్యారెక్టర్ ఇస్ సచ్, అది బ్లాక్ పడుద్ది అది మీకు. సో ఆ ఎయిర్కి మాత్రం ఎక్స్పోజ్ అవ్వకూడదు సిల్వర్. దట్స్ ద ఓన్లీ సొల్యూషన్ వీ కెన్ సే. ఇప్పుడు ఏంటి నేను మీకు చూపించాను చూడండి, ఇవన్నీ ప్యూర్ సిల్వర్ కాయిన్సే ప్లస్ ప్యూర్ సిల్వర్ బార్. ఇది మనం యూజ్ చేసే ఐటమ్ కాదు. అయినా చూడండి ఇవన్నీ ఎక్స్పోజ్ టు ఎయిర్, ఇవైనా నల్లపడినాయి మీకు చూసుకోవచ్చు మీరు. ఇది సో ఇప్పుడు సిల్వర్ బ్లాక్ పడితే అది మంచి సిల్వర్ కాదని ఆ కాన్సెప్ట్ ఇస్ టోటలీ రాంగ్. సిల్వర్ బ్లాక్ పడితేనే మంచి సిల్వర్ యాక్చువల్లీ. అది ఎంత ప్యూరో ఎంత మీకు త్వరగా నల్లపడుతుంది సిల్వర్ ఏదైనా. ఇప్పుడు మాకైనా రోజుకి చాలామంది క్లయింట్స్ అయితే అంటూ ఉంటారు మా గ్లాస్ బ్లాక్ పడింది, మా కంచం బ్లాక్ పడింది, మా కుందులు బ్లాక్ పడింది. సో ఏంటంటే వాళ్ళందరూ క్లయింట్స్కి డౌట్స్ ఉన్నాయి కాబట్టి నేను ఆ డౌట్స్ క్లియర్ చేసుకోవడానికి అయితే ఈ వీడియో అయితే చేయడం అయితే జరిగింది ఇప్పుడు. సో మనం ఏంటంటే ఇప్పుడు సిల్వర్ వచ్చేసరికి వెన్ ఎక్స్పోజ్ టు ఎయిర్ అది నల్లపడుద్ది. సో అది మనం యూజ్ చేసుకోవాలి, జాగ్రత్తగా క్లీన్ చేస్తూ ఉండాలి. అది ఒకటే సొల్యూషన్ దానికి. సో మా క్లయింట్స్కి ఒక సిల్వర్ గురించి ఒక క్లారిటీ రావాలని ఈ వీడియో అయితే చేయడం అయితే జరిగింది. సో ఈ వీడియో ద్వారా ఐ హోప్ మీకు ఇప్పుడు క్లియర్గా అయితే అర్థమైంది మన సిల్వర్ క్యారెక్టర్ ఏంటి, సిల్వర్ నేచర్ ఏంటి వచ్చేసరికి. సో బట్ ఏంటంటే ఇప్పుడు సిల్వర్ మనకి ఏంటంటే బాడీ హీట్ పట్టి కూడా మనకి నల్లపడుద్ది. కొంతమందికి చైన్ అయినా పట్టీలు వాళ్ళు వేసుకున్నప్పుడు ఏంటంటే బాడీ హీట్, స్వెట్, ఎయిర్ పట్టి అలా కూడా నల్లపడితే. సో మనం క్లీన్ చేస్తూ ఉండాలి ప్లస్ యూజ్ చేయాలి. సో అలాంటి అప్డేట్స్ కోసం అలాంటి డౌట్స్ ఏదైనా ఉంటే కనుక మీరు నాకు కింద స్క్రోల్ అయిన నెంబర్కైనా మీరు కాల్ చేసుకోవచ్చు. కాల్ చేస్తే కనుక మేము డౌట్స్ అయితే క్లియర్ చేస్తాం. థ్యాంక్ యూ.